వెల్కమ్ బ్యాక్. మంచిర్యాల జిల్లా చెన్నూరులో వ్యవసాయ గిడ్డంగుల సముదాయ గోదాములను అడిషనల్ కలెక్టర్ రాములు పరిశీలించారు. వడ్ల కొనుగోలు సజావుగా కొనసాగుతున్నాయని అడిషనల్ కలెక్టర్ అన్నారు. హమాలీల కొరతతో అన్లోడింగ్ ఆలస్యంగా జరుగుతుండడంతో ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తామని ఆయన చెప్పారు. నూతన గోదామును శుభ్రపరిచి ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అడిషనల్ కలెక్టర్ రాములు స్పష్టం చేశారు. అదే కాకుండా ఇక్కడ మన వెనకాల ఉన్నటువంటి ఇంకో కంపార్ట్మెంట్ 1600 ఎంటీస్ పట్టేటువంటి ఇంకొక కంపార్ట్మెంట్ ఖాళీగా ఉంది. అది నిన్న మొన్న దాకా వెమ్మనపల్లికి సంబంధించినటువంటి ధాన్యం ఉండేది, అది క్లియర్ చేశారు. కానీ అది పెస్టిసైడ్ చేయకుండా, క్వారంటైన్ చేయకుండా అట్లాగే మన ధాన్యాన్ని దాంట్లో ఉంచినట్లయితే ఇప్పుడు పెట్టేటువంటి ధాన్యం మొత్తం కూడా చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడే నేను జిల్లాధికారులతోటి అంటే డిఎంఓ గారితో, డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్తో మాట్లాడాను. వెంటనే అది క్లీన్ చేయించేసి, క్వారంటైన్ చేయించేసి సిద్ధం చేయమన్నాను. దానికి ఒక 2 రోజులు పడుతుంది. ఆలోపు ఈ 2 రోజుల కోసం మనం ఇంకొక గోదాంను ఇచ్చాము. ఆ 2 రోజులకు ఇక్కడ నుంచి వచ్చేటువంటి ధాన్యాన్ని కూడా అక్కడ తరలించి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులుగా మేము చర్యలు తీసుకుంటున్నాము. రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకునే బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేమంతా చూసుకుంటాం.